హలో అండి అందరికీ. నేను ఇవాళ ఎగ్ దోశ, నార్మల్ ఆనియన్ దోశ అండ్ క్యారెట్ దోశ 3 వేసి చూపిస్తున్నా అండి. నేనైతే దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసింది చూపెట్టలేదు. మామూలుగానైతే 1 గ్లాస్ మినపప్పుకి 2.5 గ్లాసుల రైస్, కొంచెం శనగపప్పు, కొన్ని మెంతులు వేసేసుకొని మిక్సీ పట్టేటప్పుడు కొన్ని అటుకులు కూడా వేసేసుకొని మిక్సీ చేసుకుంటా అండి. మధ్యాహ్నం నానబెట్టేసుకుంటే రాత్రి మిక్సీ పట్టేసి పెట్టుకుంటా, తెల్లవారి వరకు ఇలా పులుస్తూ ఉంటుంది అన్నట్టు. ఇది క్యారెట్ది అండి. క్యారెట్ కూడా నేను మిక్సీ పట్టింది చూపెట్టలేదు. ఒక 3 తీసుకొని ఒక మిర్చి వేసేసి పీల్ చేసేసి కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీ చేసుకున్నా అండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి అంతే. వాటర్ మనం దోశకి ఎట్లా వేసుకుంటామో అంతే కలుపుకోవాలి. ఒకవేళ చిక్కగా అయితే ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడైన తర్వాత నార్మల్ మనం దోశ ఎట్లా స్ప్రెడ్ చేస్తామో అలానే వేయడం అండి. చిన్నపిల్లలు ఒకవేళ క్యారెట్లు తినని వాళ్ళైతే ఈ దోశ చాలా బాగుంటుందండి. చాలా బాగుంది టేస్టీగా. నేను ఇదైతే ఫస్ట్ టైమే చేస్తున్నా. ఇంట్లో క్యారెట్లు ఉండే చేద్దాము అని. నాకైతే టేస్ట్ నచ్చింది. మా పిల్లలు కూడా ఇష్టంగానే తిన్నారు. తప్పకుండా ట్రై చేసుకోండి. ఇందులోనే నేను మళ్ళీ ఇంకొక దాని మీద జస్ట్ ఆనియన్స్ స్ప్రెడ్ చేసుకొని ఇంకొక దోశ వేసాను. అంటే ప్లెయిన్గా తినొచ్చు, ఆనియన్స్ వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఇందులో పైన కూడా అండి అయితే ఆయిల్ వేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉండి తినే వాళ్ళు ఉంటే నెయ్యి కూడా వేసేసుకొని కాల్చుకోవచ్చు. పైన ఇట్లా సన్నగా తరిగిన ఆనియన్స్ స్ప్రింకిల్ చేసేసుకొని ఇలా క్రిస్పీగా అయ్యి 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే అండి. చట్నీ మన ఇష్టం అండి. ఏ చట్నీతోటైనా తినొచ్చు. ఇందులో నేనైతే ఒక మిర్చి వేసా కాబట్టి ప్లెయిన్గా కూడా తినొచ్చండి. నేనైతే టమాటా పల్లి చట్నీ కాంబినేషన్ పెట్టాను. ఇప్పుడు ఎగ్ దోశ చూపిస్తున్నా అండి. సేమ్ ఎగ్ దోశ నార్మల్ దోశ వేసుకున్నట్టే వేసుకొని కొంచెం కాలాలండి. కొంచెం కాలిన తర్వాతనే మనం ఇట్లా ఎగ్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ఎగ్ డైరెక్ట్ కాకుండా మనం ఒక బౌల్లోకి తీసేసుకొని ఉప్పు కారం జల్లేసుకొని ఆమ్లెట్ లాగా వేసేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా కూడా వేసుకోవచ్చండి, మన ఇష్టం. పైన కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకొని కాల్చుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కనుక ఈ దోశలు ట్రై చేసుకోకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేసుకోండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే నార్మల్ ఆనియన్ దోశ చూపిస్తున్నాండి. ఇప్పుడు సేమ్ దోశ ఎలా వేసుకుంటామో అన్నిటికీ అలానే వేసుకోవడం. కానీ పైన ఇప్పుడు ఆనియన్స్ స్ప్రింకిల్ చేస్తున్నా కండి. కావాలనుకుంటే కొంచెం కారం కూడా జల్లేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఆనియన్సే వేస్తున్నా. మీకు ప్లెయిన్ ఉంటుంది ఏముంది అనిపిస్తే కొంచెం కారం జల్లుకోవచ్చు. ఆయిల్ ఎట్లా వేస్తాం కదా అంతే అండి. ఈ కలర్కి వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. ఇంకొక ఎగ్ దోశ కూడా క్విక్గా చూపిస్తా అండి. కొంచెం కాలాలండి, లేకపోతే పచ్చిగుండి ఎగ్ మనం ఇట్లా స్ప్రెడ్ చేస్తా అంటే కాదు. కొంచెం కాలిన తర్వాత మనం ఎగ్ ఇలా వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. మీకు పైన ఏమొద్దు అనుకుంటే ఊరికే కూడా ఉంచుకొని తినొచ్చండి. నేను కొంచెం టేస్ట్ బాగుంటుందని కొంచెం కారం, కొంచెం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసుకుంటే చాట్ మసాలా కూడా వేసేసుకోవచ్చండి. అంతే అండి. రెండో పక్క కూడా కొంచెం కాల్చుకొని తీసేసుకోవడమే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.